దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుకునే కృపనిచ్చినందుకు మీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఈరోజు కూడా మీ పక్షముగా నిలబడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. నన్ను బలపరిచి మీ నామ ఘనత కొరకు ఉపయోగించుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సంవత్సరం మన ధ్యానాంశం ఏమిటి? పునర్నిర్మాణము, రీబిల్డింగ్, మరలా కట్టబడుట. ఈ సంవత్సరం మూల వాక్యం ఏంటి? నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. రెఫరెన్స్ మీకా 7వ అధ్యాయము 11వ వచనం. గత వారంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుంటూ దేవుడు నిర్మించడాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరలా నిర్మించబడ్డము. మరలా నిర్మించబడ్డం అంటే ఒకసారి నిర్మించబడి అవి పాడైపోయిన తర్వాత వాటిని మరలా నిర్మించడాన్ని పునర్నిర్మాణము అంటారు. ఈ పునర్నిర్మాణంలో మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే, ఏదైనా సరే మరలా నిర్మించబడాల్సిన అవసరం వచ్చింది అంటే దాని అర్థం అది ఇంతకు ముందున్న స్థానంలో లేదు, ఉండవలసిన విధంగా లేదు, ఏదో బలహీనత వల్ల అవి కూలిపోయాయి, ఆ కూలిపోయిన వాటిని మరలా కడుతున్నారు అని అర్థం. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళారా, కూలిపోవడానికి గల కారణాలు విశ్లేషించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక నిర్మాణం పడిపోయింది అంటే అది పడిపోవడానికి గల కారణాలు తెలుసుకుంటేనే రెండోసారి కట్టేటప్పుడు పడిపోకుండా శాశ్వత నిర్మాణం చేయడానికి అవకాశము ఏర్పడుతుంది. కనుకనే మొదట కూలిపోవడానికి గల కారణాలను ధ్యానం చేయడం ప్రారంభించారు. గత వారం మీరు విన్న వాక్యంలో కొంచెం అస్పష్టతగా మీకు అనిపించినట్లుంది కనుక నేను మరలా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ఈరోజు వర్తమానంలోనికి వెళ్తాను. పడిపోయిన తర్వాత కొన్ని మరలా కట్టబడతాయి, కొన్ని అలాగే శాశ్వతముగా రాళ్ల కుప్పలుగా పాడు దిబ్బలుగా విడిచిపెట్టబడతాయి. మరలా కట్టబడేటువంటివి దేవుని చేత నిర్మాణం అవుతూ ఉన్నాయి. విడిచిపెట్టబడినవి దేవుడు ఇక ఎప్పటికీ వాటిని విడిచిపెట్టేశాడు. శాశ్వతమైనటువంటి ఆ నిర్లక్ష్యాన్ని దేవుడు వాటి ఎడల ప్రదర్శిస్తూ ఉన్నాడు. మనము మరలా కట్టబడేటువంటి వాటి గురించే ఈ సంవత్సరం అంతా ధ్యానం చేస్తూ ఉన్నాము కనుక శాశ్వతముగా కూలిపోయినటువంటి వాటిని గురించి కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేసుకుందామని గత వారంలో ఈ వచనాన్ని చదివించాను. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. మహాబబులోను కూలిపోయెను అనే మాటని మనము చదువుకున్నాం. బబులోను శాశ్వతంగా కూలిపోయింది, ఇక మరలా లేచేటువంటి అవకాశము లేదు, మరలా కట్టబడేటువంటి అవకాశము కూడా లేదు. ఆది కాండములో బబులోను యొక్క నిర్మాణాన్ని చూస్తాం. ప్రకటన గ్రంథములో బబులోను యొక్క పతనాన్ని చూస్తాం. ఆది కాండములో బబులోను నిర్మించబడుతూ ఉన్నప్పుడు దాని యొక్క నిర్మాణము సరిగా జరగలేదని దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది.
అంటే కట్టడంలో లోపం ఉన్నది, ఆ పనితనంలో లోపం ఉన్నది, ఉపయోగించిన వస్తువులలో లోపం ఉన్నది. దాన్ని ఆదికాండము 11వ అధ్యాయంలో దీన్ని నిర్మిస్తున్నటువంటి వస్తువులలో లోపం ఉంది. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, ఈ నిర్మాణము కూలిపోయేటట్టు కట్టారంట. అందుకని ఇటుక రాళ్ళని తయారు చేసుకున్నారు. ఏం తయారు చేసుకున్నారంట? ఇటుక రాళ్ళు. వేటి స్థానంలో ఇటుక రాళ్ళు? బండరాళ్ల స్థానంలో ఇటుక రాళ్ళు. దేవునికి బలిపీఠం కట్టాలంటే దేవుడు చెప్పినటువంటి ఒక నియమం. అదేంటంటే, నీ పనిముట్టు ఏది కూడా అక్కడ కనబడకూడదు. మలిచినటువంటి రాళ్లతో బలిపీఠము కట్టకూడదు. అక్కడక్కడ పడి ఉండేటువంటి రాళ్ళను తీసుకొచ్చి అలా పేర్చడమే. దానికి పైన స్మూత్గా ఉండడానికి కేవలం క్రింద ఉండేటువంటి మట్టిని తీసి ఉపయోగించడమే. అంతేగాని దానిపైన తారుని నిర్మాణం చేయకూడదు. వాక్యంలో మనం చూస్తున్నాము, రాళ్లకు ప్రతిగా ఏమున్నాయంట? ఇటుకలు ఉన్నాయి. అడుసులకు ప్రతిగా ఏముందంట? మట్టి కీలు ఉంది. అడుసు అంటే మనం నేలలో కొంచెం నీళ్లు పోసి బురదగా తయారు చేస్తే దాన్ని అడుసు అంటారు. కానీ మట్టి కీలు అంటే ఏంటో తెలుసా? పెట్రోల్లో నుంచి తీస్తున్నటువంటి చివరి అవతారం తారు. మనం రోడ్లు వేయడానికి వాడతామే దాన్ని తారు. అప్పుడు రూపం వేరే ఉండొచ్చు. నోవహు కాలం అప్పుడే తారు ఉందా అని మీకు డౌట్ వస్తే, నోవహు కాలంలో ఓడ నిర్మాణం జరిగినప్పుడు ఏం వాడాడంటే ఆయన కీలును వాడాడని వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. అప్పటికే ఆ నిర్మాణాలన్నింటిలో ఉపయోగిస్తూ ఉన్నారు. మనం కొత్తగా కనిపెట్టినవి ఏమీ లేవు. అప్పుడు వాళ్ళు ఉపయోగించిన వాటికే మరలా పేర్లు మార్చుకొని పెట్టుకొని మనం కనిపెట్టినట్టుగా చెప్పుకుంటున్నాం తప్పితే అంతకు మించి కొత్త విషయాలు ఏమీ లేవు. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యంలో మనం చూస్తా ఉన్నాము, ఉండాల్సిన వస్తువులన్నీ మారిపోయాయి. రెండవది ఉద్దేశం కూడా మారిపోయింది. అప్పుడు చూడండి 4వ వచనంలో, వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, చూసారా, వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే మనం చెదిరిపోకూడదు, మనమందరము ఒకే దగ్గర ఉండాలి. రెండవది ఏంటో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట, ఆకాశం అంటే అంత ఎత్తైనటువంటి గోపురము కట్టి మనకు పేరు సంపాదించుకోవాలి. ఎవరికంట పేరు? మనుషులకి పేరు సంపాదించుకోవాలి. దేవునికి ఘనత కాదు, మనుషుల పేరు సంపాదించుకోవడానికి కట్టుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏవైనా సరే బబులోను యొక్క నిర్మాణంలో ఈ లోపాలు ఉన్నందువలన బబులోను శాశ్వతంగా కూలిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. అందుకనే ప్రకటన గ్రంథం వరకు అనేక చోట్ల బబులోను పేరు వినబడుతూ ఉన్నప్పటికీ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో చివరిసారిగా చెప్తున్నాడు, మహాబబులోను కూలిపోయింది. ఇక దాని గురించి మాట్లాడేటువంటి అవకాశము లేదు. ఈ రోజున మనలో చాలా మందిని శాశ్వత పతనానికి సమీపంగా ఉన్నటువంటి వాళ్ళము అనొచ్చు. దేవుడు ఇక మనల్ని జ్ఞాపకం చేసుకోని రోజులు వచ్చేసాయేమో. ఎందుకంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని వేల సంవత్సరాల కాలంలో బబులోనుని అనేక సార్లు దేవుడు పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశాడు, పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ నిర్మాణం చేసిన ప్రతిసారి బబులోను కూలిపోతూనే ఉంది. అది కూలిపోవడానికి గల కారణాలు మనం తెలుసుకుంటే మనము కూడా శాశ్వతంగా కూలిపోకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. కనుక బబులోను యొక్క శాశ్వత పతనానికి గల కారణాలని ఈరోజు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పోయిన వారంలో ఒక విషయాన్ని నేను మీకు బోధించాను. ఏంటి చెప్పండి? పోయిన వారం ఏమి నేర్చుకున్నాం మనం? బబులోను కూలిపోవడానికి ప్రధానమైన కారణం అతిశయము. ఏంటంట? అతిశయము, లేకపోతే గర్వము. ఈ గర్వము అనేటువంటి పదం మనుషుల పతనానికి చాలా చాలా కారణమవుతుంది. ఈ రోజున మనము కూలిపోతూ ఉన్నామంటే అందుకు కారణం ఈ గర్వమే. ప్రియమైనటువంటి వారు, ఈ రోజున
బబులోను కూలిపోవడానికి గల 3 కారణాలని నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు, బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం శాశ్వతంగా కూలిపోయింది. ప్రకటన గ్రంథంలో ఇశ్రాయేలు దేశాన్ని గురించి మనం ఏం చదువుతూ ఉన్నామంటే, నూతన యెరూషలేము పట్టణము పరలోకమందున్నటువంటి తండ్రి యొద్ద నుండి పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి దిగి వచ్చుట నేను చూచితిని అంటారు. ఒకరేమో మరలా నిర్మించబడుతున్నటువంటి పట్టణం, మరొకటేమో శాశ్వతముగా కూలిపోతున్నటువంటి పట్టణం. శాశ్వతముగా కూలిపోతున్నటువంటి పట్టణం వలె నువ్వు ఉండాలనుకుంటున్నావో, లేకపోతే మరలా నిర్మాణం చేయబడుతున్నటువంటి యెరూషలేము వలె నువ్వు ఉండాలనుకుంటూ ఉన్నావో, ఈ రోజున నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు యెరూషలేము మరలా కట్టబడుతుంది అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. నమ్ముతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. నీతిమంతులు అంటే వాళ్ళు తమంతటి తాము స్వతహాగా నీతిమంతులని కాదు, దేవుని కృపను ఆశ్రయించి నీతిమంతులైనారు. దేవుని ఆశ్రయించడం వలన నీతిమంతులయ్యారు కనుక, ఆ నీతి దేవుని వలన వారికి అనుగ్రహించింది కనుక అది శాశ్వతముగా నిలబడుతుంది. ఆ నీతి వాళ్ళు పడిపోయినా కూడా మరలా లేపుతూనే ఉంటుంది. కానీ బబులోను యొక్క నీతి ఎలాంటిదంటే, తన స్వనీతి, తనను తాను ప్రజల ఎదుట నీతిమంతురాలుగా, నీతిమంతునిగా కనపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది బబులోను. అది పడిపోతుంది. దేవుడు కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, మరలా పడిపోతుంది. శాశ్వతముగా కూలిపోయేటువంటి పరిస్థితికి బబులోను వచ్చేస్తుంది. ప్రియమైన వారు, ఒకవేళ మనం ఆ స్థితిలో ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 3 అంశాలు బబులోను గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మొదటి అంశం ఏంటంటే, బబులోను పతనానికి మొదటి కారణం తన సామర్థ్యమునందు అతిశయించుట. దేని యందు అతిశయిస్తున్నారంట? తన సామర్థ్యమునందు అతిశయిస్తా ఉన్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము చదువు. రాజు బబులోను అను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకుంటా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకేం కనబడుతుందంటే, ఆ దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరు యొక్క సామర్థ్యాన్ని గురించి మాట్లాడటం మనకు కనబడుతుంది. ఆయన అంటున్నాడు, నా చేతులతో కట్టబడినటువంటి నా రాజధాని నగరం నేను కట్టించాను. ఇది నా సామర్థ్యం, ఇది నాకున్నబడినటువంటి వివేచన, నాకున్నటువంటి విజ్ఞానం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు కూడా చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే, దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తారు, ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటారు. అంటే నాకెవరు హెల్ప్ చేయలేదు, నన్ను నేనే నిర్మించుకున్నాను. నేను ఈరోజు నీ స్థితిలో ఉండడానికి కారణం నేనే, ఇంకెవరు కారణము కాదు. సెల్ఫ్ మేడ్ మ్యాన్. నా క్యారెక్టర్ ఇలా ఉండడానికి కారణం నేనే, నా ఆర్థిక స్థితి ఇలా ఉండడానికి కారణం నేనే, నాకున్నటువంటి బంధు జనాంగంతో నాకున్న రిలేషన్షిప్స్ ఇలా ఉండడానికి కారణం నేనే. ఇవన్నీ నేను ఇలా మెయింటైన్ చేస్తున్నాను కనుకనే జరుగుతూ ఉన్నాయి, నా వల్లే, ఇది నా సామర్థ్యము అనుకొని అతిశయిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ బయటికి చెప్పకపోయినా
వాళ్ళ హృదయాంతరంగాలలో ఇది నా వలనే, నేనే ఈ స్థితికి కారకుడిని అని తమ గురించి తాము ఆలోచించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ నెబుకద్నెజరు యొక్క మనస్తత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు, ప్రియమైనటువంటి వాళ్ళు. ఆయన అంటున్న మాట కూడా ఇదే, నేనే నా రాజధాని నగరముగా ఉండడానికి నా బలాధికారమును నా ఘనత కొరకు నేను కట్టించుకున్నటువంటి మందిరం. ఈరోజు కూడా తమ కుటుంబ జీవితాలు, తమ ఆర్థిక స్థితిగతులు, తమ వ్యక్తిగత జీవితాలు ఇలా ఉన్నాయంటే కారణము దేవుడు అనకుండా దేవుని స్థానంలో ఎవరిని పెట్టుకుంటున్నారంట? వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. కొంతమందికి తమ తలాంతుల యందు అతిశయం, తన ఉద్యోగమునందు అతిశయం, తమకున్నటువంటి ఆస్తి మీద అతిశయం, తమకున్న అధికారం మీద అతిశయం. ఇంకొంతమంది వాళ్ళ తల్లిదండ్రులను బట్టి అతిశయించేటువంటి వాళ్ళు ఉన్నారు. మా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు, మా తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు. నీ అతిశయానికి కారణం ఏదో, ఆ సామర్థ్యము నీకు దేవుని వలన వచ్చింది అని గ్రహించకుంటే నీ అతిశయము నిన్ను కూలదోస్తుంది. దేని విషయమైతే నువ్వు అతిశయపడుతూ ఉన్నావో అది నీ ఎదుట లేకుండా పోతుంది. గత వారం మనం హిజ్కియా గురించి నేర్చుకున్నాం. హిజ్కియా దేని విషయంలో అయితే అతిశయించి బబులోను ప్రజలకు చూపించాడో అవన్నీ నీ దగ్గర నుంచి తీసేస్తానని దేవుడు వార్నింగ్ ఇవ్వడాన్ని మనం చూసాం. ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా ఈ రోజున చాలా మందిని అతిశయించేటువంటి విషయం ఏంటంటే మన టాలెంట్స్ విషయంలో అతిశయపడుతూ ఉంటాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దీన్ని ఒకసారి మనం చదువుదాం. 17-18 వచ్చిన ద్వితీయోపదేశం. చాలా మంది ఇలా అనుకుంటుంటారు, మా టాలెంట్స్, మా చదువు, నేను చేస్తున్న ఉద్యోగం, నాకున్నటువంటి సొసైటీ, నాకున్నటువంటి బంధువులు, నాకున్నటువంటి స్నేహితులు, ఇవన్నీ నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణమయ్యాయి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. అందుకనే ఈ మాట చెప్తూ ఉన్నాడు, మా సామర్థ్యము, మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. చదువు. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకున్నట్లు జ్ఞాపకము చేసుకున్నవలను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఎవరంట? ఆయన్ని. హల్లెలూయా. మనకు సామర్థ్యం ఇచ్చినటువంటి వాడు ఆయన. చాలా మంది అనుకుంటుంటారు, చర్చిలో మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది అంటే ఆ ఇంపార్టెంట్ ప్లేస్ గురించి చాలా మంది విశ్వాసుల యొక్క ఫీలింగ్ ఏంటంటే, నాకు ఈ టాలెంట్ ఉంది కాబట్టి నన్ను ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టారు అని అనుకుంటుంటారు. అవునా? అవునా కాదా? అమ్మా ఇటు చూడండి. అవునా కాదా? మనకి టాలెంట్ ఉంది కాబట్టే మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చర్చ్లో, లేకపోతే మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు అని అనుకుంటుంటారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఆ ఇంపార్టెన్స్ ప్లేస్ నీకు ఇవ్వకపోతే నువ్వు చర్చిలో కూడా ఉండలేవని దేవుడికి తెలిసి నీకు తన కృపను బట్టి ఆ ప్లేస్ ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి ఇష్టం ఈ మాట, అందుకే కూడా అర్థం గడిగి చెప్పండి హల్లెలూయా. నిజమే. ఇప్పుడు ఉదాహరణకి నన్నే తీసుకోండి. దేవుడికి బాగా తెలుసు నువ్వు సేవకుడు కాబట్టి చర్చికి కూడా రావురా నువ్వు, అందుకని నేను నిన్ను సేవకుడు చేస్తున్నా అని చెప్పాడు. ఇందులో నా గొప్పతనం ఏమి
అది ఆయనకు బాగా తెలుసు. మన క్యారెక్టర్ ఏంటో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు ఏ పొజిషన్లో ఉంటే నన్ను ఆరాధించడానికి అవకాశం ఉందో ఆ పొజిషన్లో నేనే నిన్ను పెడుతున్నాను. కానీ నీకున్నటువంటి టాలెంట్ని చూసి ఎంతకంటే టాలెంట్ కలిగిన వాడు నాకు దొరకరు అనుకుని నేను నిన్ను ఈ పొజిషన్లో పెట్టట్లేదు. చాలామంది అనుకుంటుంటారు మన టాలెంట్ మెచ్చి మనకి ఈ పొజిషన్ ఇవ్వబడింది అని. కానీ ఒకసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఆ పొజిషన్, ఆ టాలెంట్, ఆ గుర్తింపు నీకు ఇవ్వకపోతే నువ్వు ఇక్కడ నిలబడతావా? ఉంటావా? ఉండలేవు, వీలుగా. అందుకనే దేవుడు తన కనికరం చొప్పున నీకు ఆ ప్లేస్ని ఇచ్చాడు. కానీ ఈరోజు ఏమవుతుందంటే దేవుడు అనుగ్రహించినటువంటి తలాంతులు నీ అతిశయానికి కారణం అవుతూ ఉన్నాయి. కృపావరాల విషయంలో ఈరోజు జరుగుతున్నది ఇదే. ప్రియమైనటువంటి వారులారా, వర్తమానాలు బోధించేటువంటి దైవజనుల విషయంలో జరుగుతున్నది ఇదే. మా సామర్థ్యం మమ్మల్ని ఈ రోజున ఈ స్థితికి చేర్చేసింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సామర్థ్యం కలిగిన మనల్ని సృష్టించింది ఎవరు? దేవుడు. మరి ఏమీ లేని వాడికి సామర్థ్యం ఇవ్వడం కూడా దేవునికి చేత అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మనం గుర్తుపెట్టుకో, ఈ 2021వ సంవత్సరంలో మనం నేర్చుకోవలసినటువంటి ఫస్ట్ లెసన్ ఏంటంటే మనకుండబడినటువంటి సామర్థ్యము మన వలన కలిగింది కాదు, దేవుని కృపయే. హల్లెలూయా. దేవుని కృప వల్ల మాత్రమే మేము ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. నాకుండబడిన సామర్థ్యం, నాకు ఇవ్వబడిన పొజిషన్, నాకున్నటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడంటే దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి మనకు అవకాశం ఇవ్వడానికి దేవుడు వీటన్నిటినీ మనకు అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, కానీ ఈరోజు ఆ సామర్థ్యాన్ని బట్టి అతిశయిస్తూ తమను తాము కూర్చుకునేటువంటి ప్రయత్నంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడన్నా బయట కూటాలకు వెళ్ళారనుకోండి, ఎందుకు వెళ్తారు మీరు కూటానికి? బయట ఎక్కడన్నా మీటింగ్స్కి చెప్పండి. బయట మీటింగ్స్ పెడితే వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఎందుకు? వెరీ గుడ్. వాక్యం వినడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి మన ఉద్దేశం వాక్యం వినడమే అయితే వాక్యం వినేసి లేసి వచ్చే, అవునా? అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ పాట పాడుతుంటే మీకు కూడా ఏమనిపిస్తుంది చెప్పండి? అవకాశం ఇవ్వలేదనుకో కోపం వస్తుంది. నెక్స్ట్ టైం ఆ మీటింగ్కి నువ్వు వెళ్ళిన ఉద్దేశం ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళి చేస్తున్న పని ఏంటి? నీకున్నటువంటి తలాంతును బహిర్గతపరిచే అవకాశం దేవుడు ఇస్తే వెల్ అండ్ గుడ్, సంతోషం, దేవునికి స్తోత్రం చెప్పండి, అవకాశాన్ని ఉపయోగించుకోండి. నీకు అవకాశం రాలేదు, దేవుడు అక్కడ నీ ప్రదర్శన అవసరం లేదనుకున్నాడు కనుక నీకు అవకాశం ఇవ్వలేదు. వాక్యం వినడానికి నువ్వు వెళ్ళావు, విని సంతోషంగా తిరిగి రావు. అసంతృప్తితో తిరిగి రావడం నిజమైనటువంటి తలాంతు కలిగిన వాళ్ళ లక్షణం కాదు. హల్లెలూయా. ఇంటికి వచ్చిన తర్వాత, మీటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ పాస్టర్ గారు అసలు మనకి ఛాన్స్ కూడా ఇవ్వలేదు తెలుసా, అందరూ వాళ్ళకే ఇచ్చుకున్నాడు ఛాన్స్, మన వాళ్ళకి ఎవరికి? అతిశయం. ఈ అతిశయాలు ఈ రోజున మన పతనానికి కారణంగా మారుతూ ఉన్నాయి. రెండవ కారణం, బబులోను కోల్పోవడానికి రెండవ కారణం, శాశ్వతంగా పతనమైపోవడానికి రెండవ కారణం, తనను తాను దేవునితో సమానునిగా చేసుకో. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూర అను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు ఉండెను. ఇక్కడ
నెబుకద్నెజరు రాజు ఒక ఎత్తైనటువంటి విగ్రహాన్ని నిలబెట్టాడంట. హైట్ ఎంత? 60 మూరలు. వెడల్పు ఎంత అంటే ఇప్పుడు మన లెక్కలో ఏంటంటే హైట్ ఎంత? 90 అడుగులు. 60 మూరలు అంటే 90 అడుగులు. వెడల్పు ఎంత? 6 మూరలు అంటే 9 అడుగులు. హైట్ ఎంతో మీకు బాగా అర్థం కావాలంటే ఆ కోలబెట్ట దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అపార్ట్మెంట్. అది ఎంత హైట్ ఉందో అంత హైట్, 90 అడుగులు. ఆ 90 అడుగుల ఎత్తైనటువంటి భవనం ఎంత హైట్ ఉంటుందో నెబుకద్నెజరు రాజు నిలబెట్టుకున్నటువంటి విగ్రహం కూడా అంత ఎత్తైన 10 అడుగుల వెడల్పైనటువంటి విగ్రహం. ఇంత వెడల్పైనటువంటి విగ్రహాన్ని, ఎత్తైనటువంటి విగ్రహాన్ని నిర్మించడానికి ఒక కారణం ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ. ఏమిటా కారణం గమనిస్తే ఆ రాజుగారికి ఒక కళ వచ్చింది ఒక రోజున. పొద్దున్న లేసేటప్పటికే మనసు అంతా కలవరం అయిపోయింది. రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత మనసు అంతా అదొక రకంగా అయిపోయింది, కలత పడుతూ ఉన్నాను అని తన దగ్గర ఉన్నటువంటి బాగా జ్ఞానులైనటువంటి వాళ్ళు, ఉపదేశకులైనటువంటి వాళ్ళు, శాస్త్ర విజ్ఞానం తెలిసిన వాళ్ళందరినీ పిలిపించుకొని జ్యోతిష్కులను పిలిపించుకున్నాడు. ఆకాశ నక్షత్రాలను చూసే ఖగోళ శాస్త్రజ్ఞులను పిలిపించుకొని వాళ్ళందరితో మాట్లాడాడు. ఏమన్నాడంటే, రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ వల్ల నా మనసు అంతా చదిరిపోయింది. నాకు ఆ కళ భావం చెప్పాలి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నారు, అయ్యా మీ కళ ఏంటో చెప్పండి, మేము భావం చెప్పేస్తాం. నేను మర్చిపోయిన కళ. ఏమన్నాడు? నేను మర్చిపోయిన కళ, కానీ అది వచ్చినప్పటి నుంచి నా మనసు అంతా గందరగోళం అయిపోయింది. ఆ కళ మీరే చెప్పాలా, భావం కూడా మీరే చెప్పాలి. అక్కడ ఉండే వాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఎవడన్నా కళ చెప్తే మాకు తెలిసినటువంటి విశ్లేషణలన్నింటినీ వాడి దాని అర్థం చెప్పగలం, కానీ కళ కూడా నేనే ఎలా చెప్పేది అని అందరూ భయపడుతున్న సమయంలో రాజుగారు అన్నారు, కొద్ది రోజులు టైం ఇస్తాను, కళను భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. ఈ మాట చెప్పగానే అక్కడ ఉన్నటువంటి దానియేలుకి ఒక ఆలోచన వచ్చింది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన వెళ్ళి అన్నాడు, నేను చెప్తాను నీ కళను భావాన్ని, నాకు సమయం ఇవ్వన్నాడు. పొద్దున అపాయింట్మెంట్ ఇచ్చాడు రాజుగారు. రాత్రి అంతా కూర్చొని మేల్కొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కళను చెప్పాడు. ఆ కళ దానియేలుకి అర్థమైంది. దేవునికి స్తోత్రం చెల్లించి పొద్దున్నే వచ్చి రాజుగారికి కళ చెప్పాడు. ఏమన్నాడంటే, ఒక పెద్ద విగ్రహాన్ని చూసావు కళలో. అందుకని ఈయన కూడా ఏం చేశాడంట, ఒక పెద్ద విగ్రహాన్ని కట్టించాడు. ఆ పెద్ద విగ్రహానికి తలంతా ఎలా ఉందంట, శుద్ధ సువర్ణము, స్వచ్ఛమైనటువంటి బంగారంతో తయారు చేయబడింది. ముసుగులు మొదలుకొని ఉదరం వరకు, అనగా పొట్ట వరకు వెండితో తయారు చేయబడింది. ఉదరము నుంచి నడుము వరకు ఇదిగో ఇత్తడితో తయారు చేయబడింది. ఇత్తడి నుంచి కాళ్ళ వరకు ఇనుముతో తయారు చేయబడింది. ఆ క్రింద పాదాలు మాత్రము ఇనుము, బురద మట్టి రెండు కలిపి చేయబడినటువంటి ఒక పెద్ద విగ్రహాన్ని నువ్వు చూసావు. ఈ విగ్రహము 5 భాగాలు ఉంది. ఈ 5 భాగాలు 5 రాజ్యాలకు సమానం. ప్రపంచంలోనే దేవుడు నిన్ను హెచ్చించి గొప్ప రాజుగా చేశాడు. కాబట్టి ఆ తల చూపిస్తున్నాడు కదా, సువర్ణమయమైనటువంటి తల, ఆ తలవు నువ్వే అన్నాడు. భావమంతా ఉన్నటువంటి రాజుగారు చాలా సంతోషించి దానియేలుకు మంచి ఉద్యోగాన్ని, ప్రమోషన్ ఇచ్చి మంచి పొజిషన్లో పెట్టి ఆయన ఘనపరిచాడు. ఇంటికి వెళ్ళాడు. తెల్లారు లేసి రాజుగారి యొక్క పని ప్రారంభమైంది. ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరిలో నేనే గొప్ప రాజునని దేవుడు నాకు చెప్పాడు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరిలో ఎవరు గొప్పడంట? ఆయనే గొప్పడు. దేవుడు చెప్పాడు. చదవండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. 37 రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై
చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంట? నువ్వు రాజులకు రాజువి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ నీ మాటే వినాలి. అంత గొప్ప స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు. ఇది చెప్పినటువంటి మాట. దానియేలుకి నెబుకద్నెజర్ రాజుకి ఈ విషయం ఎలా ఎన్ని చేరిందంటే, ఈ ప్రపంచంలో నీకంటే గొప్పోడు ఎవరు లేరు. ఇది ఆయనకు అర్థమైన విషయం. దేవుడు మనకు ఒక మాట చెప్తుంటాడు, మనం దాన్ని సరిగా అర్థం చేసుకోం, వేరే విధంగా అర్థం చేసుకుంటాం. ఇక్కడ చెప్పింది ఏంటి? దేవుడు నిన్ను ఆ స్థితికి తీసుకెళ్ళాడు అని చెప్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళలో నాకంటే గొప్పవాడు లేడంట దేవుడు చెప్పాడు. అందుకని ఓ పెద్ద విగ్రహాన్ని చేయించండి, నాకంటే గొప్పవాడు ఎవరు లేరని ప్రపంచం అంతా తెలుసుకో. అంతేకాదు, నేను ఒక టైం ఇస్తాను, ఆ టైంకి అందరూ వచ్చి ఇదిగో నా విగ్రహం ఎదుట సాగిలపడ. ఏం చేసుకుంటున్నాడంట? తనను తాను గొప్ప చేసుకుంటూ మనల్ని మనమే పొగుడుకోవాలి, మనల్ని మనమే ఉన్నత స్థితిలో ఉంచుకునే ప్రయత్నం చేయి. నేను బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు చెన్నైలో ఆంగ్లో ఇండియన్స్ అనే ఒక జాతి ఉంది. అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఇండియా వాళ్ళకి పుట్టినటువంటి సంతానం, లేకపోతే బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చేసి ఇక్కడే వివాహం చేసుకున్నటువంటి కొంతమంది భారతీయ స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకు కలిగిన సంతానం ఆంగ్లో ఇండియన్స్. ఆ ఆంగ్లో ఇండియన్ స్టూడెంట్స్ మాతో ఉండేటువంటి వాళ్ళు ఇలా చెప్పుకునేవాడు. ఏమనేవాడు అంటే, వీ డోంట్ హ్యావ్ 1 penny టు స్క్రాచ్ అవర్ బ్యాక్, బట్ వీ టాక్ ఎ లాట్ అనేవాడు. అంటే అర్థం ఏంటంటే, మన భాషలో దాని తెలుగు చక్కగా సాగుతాం, ఈపు కోక్కోవడానికి రూపాయి లేకపోయినా ఇదంతా చెప్పుకుంటారంట మేమే గొప్పవాళ్ళం. ఈపు కోక్కోవడానికి ఏం కావాలంట? 1 రూపాయి, అది కూడా లేదు చేతిలో, కానీ ఆ వీధిలో మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకుంటారంట. అది వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ స్వభావం, వాళ్ళే చెప్తారు అన్నమాట. మా వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు కాబట్టి మేము అట్లాంటి వాళ్ళం, ఇట్లాంటి వాళ్ళం, మేము అంత గొప్పవాళ్ళం అని చెప్తే ఎవరు నమ్మబాకండి, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు, నేను వాళ్ళే చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది తమను గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటుంటారు. మేము మా అంత గొప్పవాళ్ళు లేరు, మాకున్నటువంటి సామర్థ్యం, మాకు కలిగిన తెలివితేటలు, మా తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళు, వాళ్ళకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఇంకెవరికి లేవు, మాకే ఉన్నాయి అని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని ఏం కూడా అంటున్నాడు, ప్రపంచంలో ఉండబడినటువంటి అన్ని దేశాధినేతలు నా దగ్గరకు వచ్చి నాకు సాగిలపడాల్సినటువంటి వాళ్ళే. కాబట్టి దేవుడి కంటే నేనేమి తక్కువైనవాడిని కాదు, నన్ను నేను దేవుణ్ణిగా చేసుకుంటానని తనకు తాను ఒక విగ్రహాన్ని కట్టించుకొని ఆ విగ్రహానికి ప్రతిష్ఠించుకున్నాడంట. ఈ విగ్రహం ప్రతిష్టకు రాలేదని షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వాళ్ళ మీద నింద మోపబడింది. ఆ స్టోరీ ఇప్పుడు మనకొద్దు, కానీ సందర్భం చెప్పాను మీకు. ఇప్పుడు ఈ విగ్రహ ప్రతిష్టకు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆయన ఏం చెప్తున్నాడంటే, స్వీయ అభినందన, తన గురించి తానే గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు. స్వీయ మహిమని కోరుకుంటున్నాడు, తన మహిమను తానే కోరుకుంటూ ఉన్నాడు. దేవుని మహిమపరచు. ఎప్పుడైనా సరే నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవడం అలవాటు చేసుకుంటే దేవుడి గురించి గొప్ప చెప్పడం నీకు చేత కాదని అర్థం. నువ్వు చేయలేవు, దేవుడిని గొప్ప చేయలేవు, అంతే. దేవుణ్ణి గొప్ప చేయగలిగిన వాడు ఎలా ఉంటాడంట? తనను తాను దేవుని ఎదుట తగ్గించుకుంటాడు, దేవుణ్ణి హెచ్చిస్తాడు. కానీ తనను తాను హెచ్చించుకునేటువంటి వాడు దేవుని గురించి పట్టించుకోడు, దేవుడిని తగ్గిస్తాడు. నెబుకద్నెజరు పని కూడా అదే. నెబుకద్నెజరుకి దేవుడు చెప్పింది ఏంటి? దేవుడు నిన్ను ఈ పొజిషన్లో ఉంచాడు, నీకంటే పైన దేవుడు ఉన్నాడు. కానీ ఏమనుకున్నాడు? భూలోకంలో ఉన్న వాళ్ళందరికంటే నేనే గొప్పవాడిని కనుక నేనే అందరికీ దేవుణ్ణి. ఈరోజు చాలా మంది విశ్వాసుల యొక్క పరిస్థితి ఇలాగే ఉంది. స్వీయ మహిమను కోరుకునేటువంటి వాడు, తమ సొంత అభినందనను తామే చేసుకునేటువంటి వాడు, ఇలాంటి వాళ్ళు ఈ రోజున ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. ఎవరైనా దేవుని కృప వల్లనే ఏమైనా చేయగలరు, దేవుని కృప లేకపోతే ఎవరో ఏమీ చేయరు. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం దేవుని కృప వల్ల ఏదో ఒక కృపావరాన్ని సంపాదించుకున్న వాళ్ళమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుడు మనకు కృపావరాన్ని ఇచ్చాడు, అందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఏదో ఒక కృపావరం దేవుడు మనకి ఇచ్చాడు. పాటలు పాడటమో, లేకపోతే పాటలు రాయడమో, లేకపోతే మంచిగా వాక్యం చదవడమో, లేకపోతే వాక్యాన్ని చెప్పడమో, ఇలా ఎన్నో రకాలైనటువంటి కృపావరాల చేత దేవుడు మనల్ని నింపు. ఈ కృపావరం దేవుడు మనకి ఇచ్చినందువలన మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఎందుకంటే ఇది ఇచ్చింది దేవుణ్ణి మహిమపరచడం. అందుకనే 1 కొరింథీ పత్రికని మీరు చదివినట్లయితే కృపావరాల గురించి మాట్లాడుతూ అంటాడు, సంఘము క్షేమాభివృద్ధి కొరకు అంటాడు. ఎందుకంటే కృపావరాలు మనకు అనుగ్రహించబడింది సంఘం యొక్క క్షేమాభివృద్ధి, నీ అభివృద్ధి కోసం కాదు. భాషలతో మాట్లాడడాన్ని నేను వ్యతిరేకించడం లేదు, కానీ ఎక్కువ మంది అలా మాట్లాడొద్దు. ఎందుకంటే భాషలతో మాట్లాడేవాడు తనకు తానే మేలు కలుగు చేసుకుంటున్నాడు, కానీ వాడి వల్ల సంఘానికి ఎట్లాంటి ప్రయోజనము లేదు. ఇది వాక్యంలో ఉన్నటువంటి మాట. కానీ ఈ రోజున కృపావరాలనే తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడానికి స్వీయ మహిమ కొరకు వాడుకుంటున్నటువంటి పరిస్థితి సంఘాల్లో. తన సొంత మహిమ కొరకు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. దేవుని వాక్యం బోధించేటువంటి నాలాంటి సేవకులు, నాలాంటి బోధకులు ఇందులో ఏం వెతుక్కుంటున్నారంటే స్వీయ మహిమనే వెతుక్కుంటున్నారు. నేను బాగా చెప్తున్నాను వాక్యం. ఎవరు చెప్తున్నారు వాక్యం? మాటే నాది, ఆలోచన ఎవరిది? ఆయనది. ఈ మైక్ నేను బాగా మాట్లాడుతున్నాను అంటే మనం ఒప్పుకుంటామా? మరి నేను బాగా వాక్యం చెప్తున్నాను అని అంటే దేవుడికి కూడా అట్టే నవ్వొస్తుంది. ఎందుకంటే మాట్లాడేది ఎవరంట? దేవుడు. చెప్పండి. నేను 2021 సంవత్సరంలో హుషారే లేదు మీకు. పడిపోవడం గురించి చెప్తున్నాను. కడదాం, తొందర ఎందుకు? కడదాం. ఎప్పుడు కట్టబడ్డం గురించేనా? పడిపోయినంది ఎందుకు పడిపోయామో ఆలోచించుకుంటే కదా కట్టుకునేటప్పుడు మరలా పడిపోకుండా కట్టుకోవడానికి బాగుంటుంది. అందుకని 1 వారమో 2 వారంలో దేవుడు కొంచెం కఠినంగా మాట్లాడినప్పుడు ఓర్చుకొని ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉందాం. ఎందుకంటే అది దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి విషయం. మనకి ఎప్పుడు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. అందుకని మన విశ్వాసుని పెళ్ళిళ్ళకు పిలిస్తే గోగొలలుగా ఎగిరికొట్టు వచ్చేస్తారు. పొద్దున 6 గంటల కన్నా కూడా వచ్చేస్తారు. పెళ్ళి పొద్దున 6 గంటలకి, పొద్దున 6 గంటలకు మధ్యాహ్నం మధ్యరాత్రి 3 గంటల కంటే కూడా పెళ్ళికి వచ్చేస్తాం. అదే ప్రార్థన మధ్యరాత్రి 3 గంటలనండి, ఒక్కరు కూడా రాదు. మనం సంతోషంగా ఉండే దగ్గర ఉండాలనుకుంటాం, దుఃఖపడే దగ్గర ఉండాలని ఎవరు అనుకో. కానీ దేవుడు అలా కాదు. సంతోషంతో పాటు మన జీవితాల్లో కొన్ని విషయాలు నేర్పించడానికి దుఃఖాన్ని కూడా నేర్పిస్తాం. ఈ రోజున వాక్య బోధకులు కూడా దేవుడిచ్చినటువంటి వాక్యములో తమ స్వీయ మహిమను వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా గొప్పతనం, నా ఆలోచన, నా విజ్ఞానం, అందువల్ల ఇంత మంచి వాక్యాలు బోధించగలుగుతూ ఉన్నాను. ప్రియమైన వారు దైవజనులు శ్రమ పడుతున్నారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. దైవజనులు మోకరించి ప్రార్థన చేస్తున్నారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. దేవుని వాక్యాలు ఎక్కడ దేవుడు మాట్లాడతాడని వాక్యాన్ని మొత్తం పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని తిరిగేసి చదువుతున్నారు అనేక సార్లు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎంత చదివినా కూడా దేవుడు తన వాక్కును నీ నోట ఉంచకపోతే ప్రకటించడం మనుషుల వలన కాదు. అందుకనే కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఇలా అంటూ ఉన్నారు దేవుని వాక్యం. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకము శూన్యపరచును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము వలన దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అనే వెర్రితనము వలన
నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమైంది. వాక్యంలో చెప్తున్నాడు. అందరూ జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నారు, సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, శాస్త్ర విజ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ మనుషుని పరలోక రాజ్యం తీసుకెళ్లేటువంటి సువార్తల గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. జనాలకి ఇది వెరితనం లాగా, పెంచుతనం లాగా కనబడుతుంది ప్రియమైనటువంటి వాళ్ళారా. అందుకనే ఈ సువార్త అనేటువంటి వెరితనం ద్వారానే దేవుడు మనుషులను పరలోకానికి తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు అని మనం చదువుతా ఉన్నాం. 26వ వచనం చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానమును సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు, మనం దేన్ని పక్కన పడేస్తామో దేవుడు దాన్ని తీసుకొని వాడుకుంటాడు. అందుకనే యేసుక్రీస్తుని గురించి కూడా వాక్యంలో చెప్తూ అంటాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇల్లు కట్టే పెద్దనే పనికిరాదని చెప్పి రాయి పక్కన పడేస్తే దేవుడు ఆ రాయి తీసుకొని మెయిన్ స్టోన్, కార్నర్ స్టోన్ గా దాన్ని మార్చి, ఈరోజు నువ్వు నేను దేవుని మందిరంలో ఉండి దేవుని ఆరాధిస్తున్నావు అంటే మనకంటే గొప్ప భక్తులు దేవునికి దొరక కాదు. లోకంలో ఉండేవాళ్ళు మీరు ఎందుకు పనికిరాలని పక్కన పడేస్తే ఆయన మనల్ని ఏరుకొని సజీవమైన దేవుని మందిరాన్ని మనతో కడుతూ ఉన్నాడు. ఇది కేవలం దేవుని కృప, మన సామర్థ్యం కాదు. హల్లెలూయా. అంతేగాని మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి కాదు. నెబుకద్నెజరు తనను తానే దేవుని స్థానానికి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది దైవజనులు దేవుళ్ళు అయిపోతున్నారు. విచారిస్తున్నాను ఈ మాట చెప్పాలి. చాలామంది దైవజనులు దేవుళ్ళ స్థానాన్ని ఆక్రమించేస్తున్నారు. దేవునికి ఘనత లేదు, దేవునికి మహిమ లేదు. మా పాస్టర్ చెప్పిందే వేరు, వాక్యంతో వాళ్ళకి సంబంధమే లేదు. ఎందుకంటే వీడు వాక్యమే చదవరు, వాక్యం చదవరు కాబట్టి వాక్యంలో ఉండేదేంటో తెలియదు. మా పాస్టర్ ఏం చెప్తే అది వాక్యం, అది వాక్యంలో లేకపోయినా పాస్టర్ చెప్తే వాక్యమే. చాలా చాలా విచారకరం. పరిశుద్ధ గ్రంథం దేవునికి మొదటి స్థానం ఇవ్వడం మనకు నేర్పించాలి. ఆ తర్వాతే మిగతా ఎవరైనా గౌరవించండి, ప్రేమించండి, అభిమానించండి. ఎవరిని దేవుడి స్థానంలో కూర్చోబెట్టబాకండి. ఈరోజు చాలామంది దైవజనులు దేవుళ్ళు అయిపోతున్నారు. చాలా విచారకరం. బబులోను సామ్రాజ్యం కూలిపోతుంది, గమనించండి. మూడోది, లాస్ట్, చివరి ఆలోచన. ఎందుకు బబులోను కూలిపోయింది? దేవుని మందిరాన్ని అవమానించడం బబులోను కూలిపోవడానికి కారణం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22-23 వచ్చిన బెల్షస్సరు రాజు తన కుమారుడు నీవు ఈ సంగతులన్నీ ఎరిగి ఉండి మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకున్నావు. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణలలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. దేవుని మందిరం కంటే తనను తాను హెచ్చించుకో, దేవుని కంటే తనను తాను హెచ్చించుకో. మొదట మనం చూసాం హృదయంలో అతిశయపడడం, రెండవది
దేవునితో ఈక్వల్గా చేసుకోవడం, సమానునిగా చేసుకోవడం. ఇది ఎక్స్ట్రీమ్. దేవుడి కంటే నేనే గొప్పవాడినని అనుకో. దీని తర్వాత బబులోను ఇక లేదు. ఇదే లాస్ట్ బబులోను. బబులోను ఇక్కడితో అర్థమైపోతుంది పిల్లలు. ఆ తర్వాత ఉన్న బబులోను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అట్లాంటి పరిస్థితుల్లో బ్రతుకుతుంది బబులోను. చరిత్రను మీరు చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది. చెప్తాను, నేను వస్తుండగా చెప్తాను. ఏం జరిగిందో మీకు చెప్పాను. వీళ్ళ తాతగారు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి బెల్షస్సర్ రాజు ఉన్నారు కదా, వాళ్ళ తాతగారు యూదా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ, బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు, మందిరంలో ఉపయోగించేటువంటి పాత్రలు, ద్రాక్షారసం పోసేటువంటి గిన్నెలు, ఇట్లాంటి వాటిని అన్నిటినీ అక్కడి నుంచి తీసుకొని వచ్చేసాడు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడంటే వాళ్ళు పూజించేటువంటి దేవుని ఆలయంలో పెట్టుకున్నాడు. దేవుడు ఏం అనలాడు, గమనించాలి. ఆ తర్వాత ఆయన కుమారుడు పెద్ద విగ్రహాన్ని కట్టించుకున్నాడు. చూశాడు, దేవుడు ఆయన్ని కూడా ఏమీ అనలేదు, ఖండించాడు. ఇది కరెక్ట్ కాదని చెప్పాడు. నిజమైన దేవుడు ఆయనే అని తెలుసుకొని మరలా ఆయన వైపు తిరిగేటట్టు చేశాడు. ఇక మూడవ వాడు మనవుడు. ఈ మనవుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ, ఉద్యోగస్తులందరికీ ఒక మంచి డిన్నర్ ఇద్దాం, నా దేశంలో ఉన్నటువంటి అధికారులు, ప్రధానులు, పెద్దవాళ్ళందరూ ఈ విందులో పాల్గొనాలనుకుని ఆ తనతో పాటు ఉన్నటువంటి తన వాళ్ళందరికీ, రాణువ వారందరికీ విందిస్తున్నటువంటి ఈ సమయంలో అందరికీ, పెద్ద పెద్ద అధికారులందరికీ ద్రాక్షారసం పోసి ఇవ్వడానికి ఆర్డినరీ జనాలందరికీ డిస్పోజబుల్ గ్లాసుల్లో పోసారు. ఇంకొంచెం బెటర్గా ఉండే వాళ్ళందరికీ పేపర్ కప్స్లో పోసిచ్చారు. ఇంకొంచెం బెటర్గా ఉండే వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర ఉండేటువంటి గాజు గ్లాసుల్లో పోసిచ్చారు. మేము అందరికంటే సుపీరియర్స్ అని అనుకున్నాడేమో నాకు తెలియదు, కానీ వీళ్ళకందరికీ గాజు గ్లాసుల్లో ఇవ్వడం కాదు, బంగారు పాత్రలో ఇవ్వాలనుకున్నాడు. మంచిదే, ఆ ఇంట్లో బంగారు పాత్రలు ఉంటే పోసుకోవచ్చు. కానీ ఎక్కడుండే బంగారు పాత్రలు కావాల్సి వచ్చాయి వీరికి? దేవుని మందిరంలో ఉండే బంగారు పాత్రలు కావాల్సి వచ్చాయి. దేవుని యొక్క బంగారాధనకు వాడేటువంటి పాత్రలు కావాల్సి వచ్చాయి. దేవుని యొక్క మందిరానికి సంబంధించిన ఉపకరణాలని ఎందుకు వాడాలనుకున్నాడంట? తన యొక్క పని కొరకు వాడుకోవాలనుకున్నాడంట. దేవునికి సంబంధించింది ఏదైనా సరే ఒకసారి అది దేవునిది అని చెప్పిన తర్వాత ఇంక నుంచి దాన్ని వెనక్కి తీసుకోవడం ఎవరి వలన కాదు. బైబిల్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఎలాగో 2-3 ఉదాహరణలు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తా. దేవునికి సంబంధించిన వస్తువులు ఎందుకు ఇంపార్టెంట్ అయినవో కూడా నేను చెప్తాను. నెబుకద్నెజర్ రాజు గురించి చెప్పడానికి ముందు, దేవుని మందిరాన్ని మొట్టమొదట నిర్మించినటువంటి, గుడారాన్ని నిర్మించినటువంటి మోషేతో దేవుడు ఏమన్నాడో మీకు చెప్తా. మోషేతో దేవుడు అన్నాడు, మందిరాన్ని ఇలా కట్టాలి, దానికి ఇలాంటి కొయ్యలు వాడాలి, ఇలాంటి వస్తువులు, వస్త్రాలు ఉపయోగించాలి, డేరాలను ఇలా కుట్టాలి అన్ని చెప్పేసిన తర్వాత పాత్రలు ఏమేం చెయ్యాలో అన్నిటినీ చెప్పాడు. ఈ పాత్రలన్నీ చేసిన తర్వాత అన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఉంది, కానీ లీస్ట్ అన్నిటికంటే పెద్ద పట్టించుకోనటువంటి విషయం అనుకున్నటువంటి ఒకటి ఉంది. అదేంటంటే ఈ పాత్రలన్నిటి మీద చిలకరించడానికి ఒక ప్రత్యేకమైన నూనె తయారు చేయమన్నాడు. దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె. ఆ నూనె దానితో కూడా సుగంధ సమ్మిళితమైనటువంటి కొన్ని వస్తువులని కలపమన్నాడు. దాన్ని అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆయిల్. ఇప్పుడు మీరు అక్కడక్కడ కొంటుంటారే ప్రార్థనలు పెట్టినప్పుడు అనాయింటింగ్ ఆయిల్ అని, ఆ టైప్ అనుకోండి. ఈ అనాయింటింగ్ ఆయిల్లో రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నిటినీ తయారు చేసి దానిలో పోసి దానితో పాత్రలన్నిటినీ అభిషేకించాలి. అంటే వాటి మీద చిలకరించి, రక్తాన్ని చిలకరించాలి, ఆ తర్వాత ఈ నూనెను చిలకరించాలి. ఈ నూనె గురించి వాక్యంలో చెప్తా అంటాడు, ఎట్లాంటి నూనె ఇంకెవరు తయారు చేసుకోకూడదు. తయారు చేసుకుంటే వాడు చంపేయాల్సింది.
అమ్మా ఈ భాష ఇట్లాంటి చెప్తున్నాడు, వాక్యంలో లేని అనుకుంటారు, నాకు తెలుసు. అందుకని ఎందుకైనా మంచి దాని నిర్గమాకాండం ఒకసారి తీయండి, దాన్ని ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము చదవండి, ఎవరికి ఎక్కడ గుర్తొస్తే అక్కడ చదవండి. చదువునండి, ఒక రెఫరెన్స్ చెప్పు ముందు. 25. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ప్రతిష్ఠాపన తీసుకుని రండి ఇశ్రాయేలుతో చెప్పుము, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద గాని తీసుకొనవలెను. 40వ అధ్యాయం 9వ వచనం చదవండి. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించవలెను. అప్పుడు అది పరిశుద్ధం అవుతుంది. అవునా? ఇది అభిషేక తైలం. దీన్ని ఎలా తయారు చేయాలో ఏంటో దీనికి సంబంధించిన వివరాలు మరొక చోట ఉన్నాయి. అక్కడ వాక్యంలో చెప్తూ ఇలా అంటూ ఉన్నాడు. చదవండి ఒకసారి 37వ అధ్యాయం 29వ వచనం చదవండి. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించను. చూడండి ఆయన ఎలా చేయించాడో, ఏమేమి చేయించాడో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అటువంటిది ఇంకెప్పుడు ఎవరును చేయకూడదు, దానికి డూప్లికేట్ అనేది ఉండకూడదు అని అంటాడు. ఇంకో చోట దేవుని చిత్తమైతే రేపు వారం దాని గురించి రెఫరెన్స్ మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఇట్లాంటివి ఇంకెవరూ చేయకూడదు, డూప్లికేటే చేయకూడదు. అంటే మనం ఒరిజినల్లే ఎత్తుకుపోయి వాడుకుంటామంటే ఎట్లా చెప్పండి? దేవుడు ఒప్పుకుంటాడా? ఆఖరికి సాంబ్రాణి వేస్తారు కదా, పౌడర్, ధూప ద్రవ్య మేళకులు అంటారు కదా, ఆ పౌడర్ని కూడా డూప్లికేట్ చేయకూడదు అంట. మీ ఇంట్లో వేసుకోవడానికి అట్లాంటిది తయారు చేయకూడదు. అంటే దేవుని మందిరానికి సంబంధించిన విషయాలు ఇంత స్పష్టంగా వాక్యంలో చెప్తున్నప్పుడు దాని డూప్లికేట్సే మనం తయారు చేయకూడదు అన్నప్పుడు ఒరిజినల్లే మన ఇంట్లో ఎత్తుకెళ్ళి వాడుకుంటామంటే దేవుడు ఇంకేం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. మందిరాన్ని నిర్మించినప్పుడు మోషేకి దేవుడు ఈ మాట చెప్పాడు. అవి మందిరానికే ఉపయోగపడాలి, ఇంకెవరికి ఉపయోగపడకూడదు, ఇంక దేనికి ఉపయోగించు. నన్ను ఒకసారి ఊర్లో తిరణాలు జరుగుతూ ఉంటే అక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉంది. సడన్గా వాళ్ళ మైక్ సిస్టమ్ కాలిపోయింది. తిరణాలు ఈ మైక్ ఇవ్వమని అడిగారు. నిజం చెప్తాను, ఈ మైక్ ఇవ్వమని అడిగారు. మీరు అడిగితే మేము ఏమైనా ఇస్తున్నాం కదా, మరి మేము కూడా దేవుడికే కదా వాడుతున్నాం, ఇవ్వండి అని అడిగారు. నేను వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలియదు. నేను ఒకే మాట చెప్పాను, నా ఇంట్లో ఆస్తి అంతా తీసుకెళ్ళిపోండి, ఇబ్బంది లేదు, మందిరంలో ఒక వస్తువు కూడా తీసుకెళ్ళడానికి ఒప్పుకోండి. ఎందుకంటే ఎవరి అంట అది దానికే. వెంట కుటుంబ ప్రార్థన చెప్పండి, అంత దూరాన్ని మోసుకొచ్చి పెడతారు. దేవుని పరిచయం కొరకు వాడు, ఇంకా దేని కొరకు ఉపయోగించడానికి అది దేవునివే. ఇతనేం చేశాడంట, దేవునికి సంబంధించిన ఉపకరణాల్లో ద్రాక్ష రసం పోసుకుని తాగుతూ అక్కడితో ఆగిపోయింటే పర్వాలేదు. ఆ ద్రాక్ష రసం ఏ దేవుని మందిరంలో నుంచి అయితే తీసుకొని రాబడ్డాయో ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుంటే దేవుడు సంతోషించుండేవాడు. కానీ చూడడానికి, వినడానికి, మాట్లాడడానికి ఎటువంటి అవకాశము లేనటువంటి అన్య దేవతలను పూజిస్తూ దేవుని నామాన్ని కనపరిచారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నిన్ను నువ్వు దేవుని కంటే హెచ్చించుకున్నావు కనుక ఈరోజు రాత్రితో నీ జీవితం అయిపోయింది.
ఏం జరిగిందో చదువుదాం. చదవండి. ఇందాక దానియేలు గ్రంథం ఎక్కడ ఆపారో అక్కడ. కావున ఆ, ఆయన ఎదుటి నుండి చదవండి. అరచేయి వచ్చి ఆ, ఈ వ్రాతను రాసిన ఆ, రాసిన శాసనం ఏదనగా మెనే టేకేల్ ఉఫాసిన్. ఈ వాక్య భావం ఏమనగా ఆ, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి ఆ, దాన్ని ముగించెను. ఆ, టేకేల్ అనగా ఆ, ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఆ, పెరెస్ అనగా ఆ, ఈ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి ఆ, మాదీయులకును పార్సీయులకును ఇవ్వబడును. ఆ. సో ఈ మాట చెప్పేశాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మీరు చదవండి. 31వ వచనం, సారీ 30వ వచనం చదవండి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను. రాజ్యం నెక్స్ట్ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంట? మాదీయుడు, వేరే దేశం. బబులోను వంశస్థుడు కాదు, కల్దీయుడు కాదు. ఎవరు పరిపాలన చేస్తున్నాడు? మాదీయుడకు దర్యావేషు. వేరే దేశం వచ్చేసి పారసీక సామ్రాజ్యము బబులోను కూలిపోయింది. ప్రేమిల వల్ల బబులోను కూలిపోవడానికి ఈ 3 కారణాలు. ఒకవేళ మనం కూడా ఇదే ఫీలింగ్లో ఉంటే దానిలో నుంచి బయటికి రావడానికి దేవుడు ఈరోజు ఈ విషయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం యెరూషలేము వంటి వాళ్ళు మరలా కట్టబడుతూ ఉండేవాళ్ళు, నూతన పరచబడుతూ ఉండేవాళ్ళు. నూతన పరచబడాలంటే పాతవి గతించాలి. పాతవి గతిస్తేనే కొత్తవి ముందుకు వస్తాయి. మన జీవితంలో పాత వాటిని వదిలిపెట్టేసి కొత్త వాటితో పునః ప్రారంభం చేయాలనే ఆలోచన కలిగే దేవుడి విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సామర్థ్యం మీద అతిశయించబాకండి. మిమ్మల్ని మీరు దేవునితో సమానునిగా చేసుకోబాకండి. దేవుని కంటే గొప్పవాళ్ళం అనుకొని ప్రవర్తించబాకండి. వీళ్ళెవరూ ఆ పేరును చెప్పుకోవాలి. నా సామర్థ్యమే అన్న మాట తప్ప నేను దేవునితో సమానం అని చెప్పుకోవాలా, దేవుని కంటే గొప్పవాళ్ళని చెప్పుకోవాలా. కానీ వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళ యొక్క మనస్సుని ప్రతిబింబించాయి. దేవుడు వెంటనే ఆదేశించాడు. ఆ దేశం పతనం అయిపోయింది. ఇక ఎప్పటికీ బబులోనూ లేవదు. మనం కూడా అలాగే అయిపోతాం. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం ముందు మానేయ. మన సామర్థ్యం గొప్పదని మన మనసులో అనుకోవడం మానేయ. మన పెద్దవాళ్ళ గురించి, పూర్వీకుల గురించి, మా తాతలు, మా అవ్వలు, మా ముత్తాతలు, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మహారాజులు, ఈరోజు మేము ఇట్లా అయిపోయి ఉన్నాం, ఈ మాటలన్నీ మాని. ఎందుకంటే ఈ రోజున మనకి ఏ స్థితి ఉందో అది ఎవరి ద్వారా ఇవ్వబడిందంట? దేవుడు. హల్లెలూయా. మన పితరులు మన కోసం ప్రయాసపడ్డారు. వాళ్ళని గౌరవిద్దాం, ప్రేమిద్దాం. కానీ వాళ్ళని దేవుళ్ళని చేయబాలి. వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలి. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఘనతను వాళ్ళకి చెల్లించాలి. కానీ వాళ్ళని దేవుళ్ళని చేయరు. వాళ్ళని దేవుళ్ళు చేసేటువంటి పని మన జీవితంలో ఎప్పుడైతే జరుగుతుందో మన పతనానికి అదే కారణమైపోతుంది. చివరిగా దేవుని మందిరం, దేవుని సంఘం, ఇందులో ఉన్న ప్రతిదీ దేవుని స్వాస్థ్యం. ఆఖరికి మనందరం కూడా దేవుని స్వాస్థ్యం. మనము కానీ దేవుని పరిచర్య కొరకు ఉపయోగించాల్సినటువంటి ఈ మందిరానికి సంబంధించినది ఏదైనా మరొక దానికి కానీ ఉపయోగిస్తే అది మన పతనానికి చివరి పాయింట్ అవుతుంది. జాగ్రత్త. ఇక మనం లేపడం ఎవరి వలన కాదు. బబులోను పతనానికి ఇవి 3 కారణం. నాకు తెలుసు సంవత్సర ఆరంభంలోనే పతనం గురించి మాట్లాడితే మీరు బాధపడతారని కూడా నాకు తెలుసు. కానీ మాట్లాడింది ఎవరు చెప్పండి. ఆ నమ్మకం మీకుంటే మీ ముఖాలు నవ్వుతానరా? ఆ నమ్మకం మీకు లేదు. పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. లేదు. దేవుని యొక్క మాట, దేవుని మాటను స్వీకరించండి, దాని ప్రకారం ముందుకెళ్ళండి. దేవుని చిత్తమైతే రేపటి వారం నుంచి యెరూషలేము కట్టబడుట అనే అంశాన్ని ధ్యానం చేయలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఎంత బాగా చెప్తారు. హల్లెలూయా. యెరూషలేము కట్టబడుట అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని ప్రజలు కట్టబడుట అనే మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం.
ఇదిగో నీ గోడలు మరలా కట్టించబడు సమయము వచ్చు. ఇప్పటిదాకా కూలిపోయినటువంటి విషయాలు విశ్లేషించే సమయం ఇప్పటి నుంచి కట్టించబడేటువంటి సమయం. తల్లోంచండి, ప్రార్థన చేసుకుంది. చెప్పబడినటువంటి వాక్యం కొరకు దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రియమైనటువంటి వారులారా, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రార్థనలో ఏకీభవిద్దాం అందరం. దేవుని కృప